మిత్రులారా, ఇది సిర్పూర్ నుండి కాగజ్ నగర్ వెళ్తున్న రూట్. ఇది ప్రజెంట్ ఇది మొత్తం ఇరువైపులా అడవి ఉంటుంది. అడవి ఒక్కసారి మీరు చూడండి. ఓకే, రోడ్ ఇంతవరకు బాగుంది, కానీ అక్కడ ఒక వంతెన ఉంటుంది, వంతెన బ్రిడ్జి. ఆ బ్రిడ్జ్ ఎంత దరిద్రంగా మారింది చూడండి. సగం సగం కట్టి వదిలేశారు. ఈ స్క్రీన్లో మరింత వర్ణిస్తాను నేను, ఒక్కసారి మీరు చూడండి. ఇది ఒకప్పుడు కిందికి వెళ్ళి వెళ్తే పట్టాలు వస్తుండే, అక్కడ వేడి చేస్తుండే. ఆ దుస్థితి వద్దని చెప్పేసి ఇక్కడ ఒక బ్రిడ్జి శాంక్షన్ అయింది, మంచి శుభపరిణామమే. కానీ ఇక్కడ రంధ్రాలు చూడండి, ప్రపంచంలో ఉన్న పటాలన్నీ ఈ రోడ్డు పైన కనిపిస్తాయి. ఇది ఆస్ట్రేలియా పటం, దాని కింద ఉంటుంది. కారు చాలా డ్యామేజ్ అవుతుంది తెలుసు. ఇట్లా వెళ్తే మాకే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. సగమే మొత్తం పనులు చేయలే, ఇట్లా ఏదో నామకి వస్తే కంకర పోసి మళ్ళీ వదిలేసిండు. ఒకప్పుడు బాగా కోసుండే, అని ఇప్పుడు కూడా దీనికి దాదాపు ఒక 2 కోట్లు మింగినట్టు సమాచారం. 2 crores. మనది ఎవరికి వెళ్ళాయో తెలియదు. ఇవ్వండి ఎంత ఇక్కడ కూడా మొత్తం ఇవ్వండి. ఇంతవరకు పనులు చేయలే. ఇక్కడ కొంచెం కట్టిండ్రు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ చూడండి, ఇది ఉందా, పని చేయలే. ఇది పని చేయలే, డబ్బులు నొక్కేశారు. అసలు గౌరవ ఎమ్మెల్యే బాలయ్య హరీష్కి కొంచెమన్నా బుద్ధి ఉందా? మొత్తం కాదు కానీ కొంచెమన్నా బుద్ధి ఉందా? ఏం చేయాలి ఆయన? కొంచెం మెదడులో నాలెడ్జ్ ఉంటే, దిమాగ్ పని చేస్తే మంచి చేయాలి కదా మరి. ఇది మధ్యలో రోడ్డు వేశారు, బాగా వేశారు. మధ్యలో రోడ్డు చాలా బాగా వేసింది. ఓకే, బాగుంది, మెచ్చుకుంటున్నాం. కానీ మొత్తం ఎందుకు చేయలేదు? సగం పనులు మానేసి సగం పనులు పూర్తి చేశారు. ఇంతవరకు కొంచెం పర్లేదు, రోడ్డు బాగానే ఉంటుంది. దీని కింద పట్టాలు ఉంటాయి. పట్టాలు ఇప్పుడు ఈ ప్లేస్లో కింద పట్టాలు వెళ్తాయి, ట్రైన్ వెళ్తుంది. ఆల్రెడీ నేను 2 సార్లు ప్రశ్నించా. ఇక్కడ మొత్తం టాప్ టు బాటం మొత్తం చూపించా. ఇక మళ్ళీ ఇక్కడ జూమ్ చేసి చూపించాలంటే ఇక్కడ ఇది కంకర. ఈ రోడ్ మళ్ళీ పూర్తి చేయలేదు. ఇటు 1/2 కిలోమీటర్, అటు 1/2 కిలోమీటర్. దాని మొత్తం కిలోమీటర్, దాదాపు కిలోమీటర్ కొంచెం తక్కువ, కిలోమీటర్గా రోడ్డు మాత్రం వేయలే, వదిలేసిండు. డబ్బులు నొక్కేదిన్నారు. ఇవ్వండి ఇక్కడ ఇవ్వండి ఎట్లున్నదో. ఈ రోడ్డు మంచి బ్రిడ్జి, మంచి రోడ్డు వేయలే కాబట్టి ఇవ్వండి ఎంత గుంతలు అని, గుంతలమయం. గతంలో పాలయ్య హరీష్ రావు ఏం చేసినంటే రోడ్లు బాగా నాటిండు. మరి ఆయన వరి దొరకలేదు, మరి నాటు దొరకలేవు. మరి ఇప్పుడు నేను నాటాలను వచ్చి ఆయన వచ్చి మందు కొడతాడేమో. ఇవ్వండి ఎంత. హరీష్ బాబు గారు దీంట్లో వచ్చి ఈత కొట్టండి. మీరు ఈత కొట్టాలి దీంట్లో ఈత కొట్టాలి హరీష్ బాబు. నువ్వు ఎమ్మెల్యే, నువ్వు ఇంకా సిరిపురం డెవలప్ చేస్తావు. నీ బతుకు నానకున్న విలువను కాపాడినా. ఆయన మంచి అభివృద్ధి చేసిండు. కొంచెమన్నా నేను వేసింది దాని రిపేర్ చెప్పుకొని పోతావు. ఇది అయిపోయింది మిత్రులారా. లైక్స్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.